యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము ఆయన మందిరంలో నుండి దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము ఆదికాండం 50వ అధ్యాయము 24-25 వచనములో దేవుని వాక్యము ధ్యానం చేసుకుందాం. దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును. ఈ దేశంలో నుండి తాను అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్పింది. అలాగే 25వ వచనంలో కూడా దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చునని యోసేపు తన సహోదరులైన ఇశ్రాయేలీలైన యాకోబు సంతతి వారితో దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, దాన్ని దేవుని దర్శనము అని, దేవుడు తప్పక దర్శిస్తాడు మిమ్ములను అని యోసేపు ముందుగానే ఇశ్రాయేలీయుల నిర్గమమును గురించి ఆయన ప్రవచించాడు. దేవుని యొక్క దర్శనము అనగా ఆయన పరలోకము నుండి భూలోకమునకు దిగివచ్చుట, తన ప్రజలను దర్శించుట, అది విమోచనకు అవసరమై ఉన్నది, విడుదలకు అవసరమై ఉన్నది. అందువలన నిర్గమాకాండంలో 3వ అధ్యాయంలో దేవుడైన యెహోవా మోషేతో ఇలాగూ సెలవిస్తూ 8వ వచనం, కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థలమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. దేవుడు తన ప్రజలను దర్శించాడు, దిగివచ్చి ఉన్నాడు పరలోకం నుండి భూలోకం. ఐగుప్తులో ఉన్న తన ప్రజల యొక్క మొర ఆయన సన్నిధికి చేరినప్పుడు ఐగుప్తులు వారు పెట్టి హింసను చూచి దేవుడైన యెహోవా, ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధ నిశ్చయంగా చూచి తిని తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర వింటిని, వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నదని వారిని విడిపించడానికి ఐగుప్తీయుల చేతిలో నేను పరలోకము నుండి దిగివచ్చి ఉన్నాను అని దేవుని వాక్యంలో యెహోవా దేవుడు మోషేతో 3వ అధ్యాయము నిర్గమాకాండం 7వ వచనం. ఇది కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు. ఆయన దయా సంకల్పము చొప్పున ఏదైతే ఆదికాండము 15వ అధ్యాయం 13-14 వచనాల్లో అబ్రహాముతో నీ సంతతి వారు తమధికారి దేశంలో 400 ఏళ్ళు వారికి బానిసలుగా ఉంటారు, అటు తర్వాత నేను వారిని దర్శించి వారికి విడుదల దయచేసి వారిని అక్కడ నుండి బయలుదేరజేసేదను, వారు మిగులు ఆస్తితో బయలుదేరి వచ్చేదారు అని దేవుడు చేసిన వాగ్దానము, నిబంధనను జ్ఞాపకం చేసుకుని, అబ్రహాముతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొని నిర్గమాకాండం 2వ అధ్యాయం 24వ వచనంలో, అలాగ అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తురాజు చనిపోయిన ఇశ్రాయేలు తాము చేయించిన వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడ్చుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరిన. అప్పుడు ఆయన వారి మూలుగులను విని అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్న. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి ప్రార్థన యందు లక్ష్యముంచెను, వారి మొర యందు లక్ష్యముంచెను. అప్పుడు దేవుడైన యెహోవా పరలోకము నుండి దిగి వచ్చి వారిని విడిపించుటకు మోషేను సిద్ధపరిచి పిలిచి ఏర్పరచుకొని వారికి విమోచన కలుగటానికి, వారికి విడుదల కలుగటానికి మోషేను దేవుడు పంపుతాడు. కాబట్టి ఆ మోషే ఎటువంటి వాడని కూడా మిక్కిలి సాత్వికుడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది.
మనుషులతో ముఖాముఖిగా మాట్లాడినట్లు దేవుడు మోషేతో మాట్లాడినట్లుగా మనం చూస్తాం. అటువంటి ఆధిక్యత దేవుడు మోషేకు ఇచ్చాడు. ఆయన పరలోకం నుండి దిగివచ్చి ఇశ్రాయేలీయులను విడిపించడానికి అది విమోచనకు సాదృశ్యంగా ఉన్నది. అందువల్ల విమోచనకు దేవుని దర్శనం అవసరం. దేవుని దర్శనం లేకుండా మనం విమోచింపబడలేము. ఏదైనా వనంలో కూడా వారు పాపం చేసిన వెంటనే దేవుడు వారిని దర్శించాడు. వారు పాపం వలన వచ్చే జీతం మరణంకు అప్పగించకుండా తన కృపను వారికి కనబర్చి వారిని ఏదైనా వనం నుండి భూమి మీదకి పంపివేశాడు. తిరిగి భూమి మీద నుండి ఏదైనా వనంలోనికి సాదృశ్యమైన పరలోకంలోనికి మానవులు చేర్చుకోవటానికి ఏ దేవుడైతే అప్పుడు అనాదిగా పరలోకం నుండి దిగి వచ్చాడో ఆ దేవుడు నేరుగా శరీరధారిగా ఇప్పుడు మనకు విమోచనం కలుగు చేయటానికి పరలోకం నుండి భూలోకములకు అద్వితీయ కుమారునిగా పుట్టి రక్షకుడిగా ప్రత్యక్షమై అభిషిక్తునిగా దర్శనమిచ్చి షాలేము రాజుగా, నీతిరాజుగా, సమాధాన రాజుగా, ఏ రాజైతే అబ్రహామును ఎదుర్కొని ఆశీర్వదించాడో రొట్టెను ద్రాక్షారసం తీసుకొని వచ్చి అట్టి ప్రధాన యాజకుడిగా, ఆ ప్రధాన యాజకు క్రమంలో యేసుక్రీస్తు ప్రభువుగా అనాదిగా విమోచకుడిగా ఇశ్రాయేలీయులను విమోచించడానికి, ఐగుప్తు బానిసత్వంను విడుదల పొందించడానికి ఏ దేవుడైతే పరలోకం నుండి దిగివచ్చి మోషేను సిద్ధపరిచి ఐగుప్తుకు పంపి వారిని విడిపించాడో ఆ దేవుడే నేరుగా భూమి మీదకు అద్వితీయ కుమారునిగా, మనుష్య కుమారుడిగా, దేవుని కుమారుడిగా, యేసుక్రీస్తు ప్రభువుగా, శరీరధారిగా, ఆకారమందు మనుషుడిగా కనపడి మనుషుల పోలికగా పుట్టి పాప శరీరాకారంతో ఆయన ప్రజలకు దర్శనమిచ్చి వారిని పాపం నుండి విడిపించి శిలువయాగము ద్వారా ప్రధాన యాజకుడిగా సదాకాలం నిలిచి ఒక్క అర్పణను అర్పించి ఎన్నటికీ పాపములు తీసివేయలేని ధర్మశాస్త్రం సమాప్తి చేసి ఆయన పరలోకం నుండి భూలోకం నుండి దిగి వచ్చి తండ్రిచే పంపబడిన వాడుగా, ఇదిగో తండ్రి నీ చిత్తమేమిటో నీవు నాకు అప్పగించిన పనిని యోహాను సువార్త 17వ అధ్యాయం 2-3 వచనాలు నేను ముగించి ఉన్నాను, నిన్ను మహింపరిచి ఉన్నానని చెప్పి, ఇదిగో తండ్రి నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానని పరలోకం నుండి భూలోకంలోకి దిగివచ్చిన యేసుక్రీస్తు ప్రభువు అనబడిన యెహోవా దేవుడు, అద్వితీయ దేవుని కుమారునిగా ఈ లోకంలో పుట్టి ఎవరు నశింపక అందరూ నిత్యజీవం పొంది అందరూ విమోచింపబడాలని క్రీస్తు యేసు నరుడుగా 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో దేవునితో మానవుని సమాధానపరచడానికి ఆయన మధ్యవర్తిగా ఈ లోకంలోనికి వచ్చి నిన్ను నన్ను తన అమూల్యమైన, నిర్దృశ్యమైన, నిష్కలంకమైన రక్తముచే ప్రోక్షించి మనల్ని విమోచించడానికి ఆయన శరీరధారిగా నేరుగా భూలోకంలోకి వచ్చి మళ్ళా దర్శనమిచ్చి ప్రభువుగా మళ్ళా శిలువ యాగము ద్వారా ఆయన శరీరం నల్లగొట్టబడటం ద్వారా పాప శరీరాకారంతో దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపి, తన సొంత కుమారుని లోకంలోనికి పంపి ఆయన శరీరమందు పాపములకు శిక్ష విధించి మనం పొందవలసిన శిక్షను ఆయన మోసి మన పక్షంగా విజ్ఞాపన చేసి మన పాపములను భరించి మన పాపం నిమిత్తము, దోషముల నిమిత్తము, అతిక్రమం నిమిత్తము మనం విమోచింపబడిన వారముగా, రక్తంచే ప్రోక్షింపబడిన వారముగా, క్రీస్తు యేసునందల రక్తం ద్వారా విమోచన మనం పొందుకున్నట్లుగా మన అపరాధములకు క్షమాపణ విమోచనగా కొలసి 1:14 ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనము పాపములకు క్షమాపణ ఆ ప్రియుని యందు, ఆ కుమారుని యందు, ఆ కుమారుని రక్తం వలన దేవుడు మనం సంధి చేయటం వలన మనం శత్రులమైన ఉగ్రతకు పాలయమైన మనలను పాప బానిసత్వం విడిపించి నడిపించి తిరిగి పరలోక రాజ్యంలో చేర్చడానికి క్రీస్తు యేసు నరుడుగా ఆయన మనల్ని విమోచించడానికి పరలోకం నుండి భూలోకంలోకి దిగి వచ్చి ఆనాడు ఐగుప్తు బానిసత్వం నుండి ఇశ్రాయేలును విడిపించడానికి ఎలాగో వచ్చారు. ఉచ్చరింపశక్యము కాని మూలంతో మనం వేదన పడుచు, పాపం భారమును మోయించి మనం వేదన పడుతున్న సమయంలో సంరక్షకుడు లేకపోవటం ఆయన చూచాను, మధ్యవర్తి లేకుండా ఆయన చూచి
ఆశ్చర్యపడి తన అద్వితీయ కుమారునిగా ఆయనే మన పాపమును తీసివేయుటకు, మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఉంటకు, మనకు విమోచన కలుగు చేయుటకు విమోచకుడిగా పరలోకం నుండి భూలోకములకు దిగివచ్చిన యేసుక్రీస్తు ప్రభువును మనం తలంచుకొని ఆయన నామమును ప్రార్థన చేసినప్పుడు, ఆయన నామము నమ్ముకొని మన పాపమును క్షమింపబడినట్లు, మన పాప బానిసత్వమును విమోచింపబడినట్లు, దేవుని స్తోత్రం చెల్లించినట్లుగా ఆయన నమ్ముకొని, ఆయన నామందు విశ్వసించి, హృదయమందు విశ్వసించి, నోటితో ఒప్పుకొని రక్షింపబడినట్లుగా ఆయన పరలోకం నుండి భూలోకమునకు అనాదిగా ఇశ్రాయేలును విడిపించిన దిగి వచ్చిన దేవుడే ఇప్పుడు నీ కొరకు, నా కొరకు, అనేకులకు ప్రతిగా తను తాను విమోచన క్రయధనంగా అర్పించుకోవడానికి మార్కు సువార్త 10:45 పరిచారము చేయుటకు, శిలువ యాగము ద్వారా రక్తము కాచుటకు, ప్రోక్షించుటకు, విడిపించుటకు, నడిపించుటకు, ఆయన మరణ బలము గల వారి అపవాదిని దాసత్వము నుండి మనల్ని విడిపించడానికి, మరణం నుండి జీవంలోకి దాటింపు చేయడానికి పస్కా పశువుగా ఆయన ఈ లోకంలోనికి వచ్చి నిన్ను నుండి విడిపించడానికి విమోచకుడుగా ఈ లోకంలోనికి వచ్చాడని దేవుడి వాక్యంలో రాయబడింది. అందువల్ల ఇదిగో తండ్రి, నేను నీ చిత్తము నెరవేర్చుటకు వచ్చి ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రికలో 10:9 రాయబడింది. తండ్రి చిత్తము నెరవేర్చడానికి, ఆయన దయా సంకల్పం చొప్పున మనల్ని పరిశుద్ధపరచడానికి, ఆయన సన్నిధిలో నిలవబెట్టడానికి ఆయనే పరలోకం నుండి భూలోకమునకు దిగివచ్చి ఉన్నాడని, విమోచకుడిగా, సర్వలోకములకు దేవునిగా ఆయన విమోచకుడిగా నిన్ను నన్ను విడిపించడానికి శివయాగము ద్వారా ఆయన రక్తమును ప్రోక్షించి మనకు విడుదల కలుగజేసినందుకు రోమాపత్రిక 6:17 మనము పాపములకు దాసులై ఉంటుంది కానీ ఇప్పుడు విమోచింపబడి నీతికి దాసులుగా మనం ఇందుకు దేవునికి స్తోత్రమని అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన ప్రకారం 18 దేవునికి స్తోత్రము కలుగున్నట్లుగా 22 ఆయనను ఇప్పుడు పాపమును విమోచింపబడి నీతికి దాసులై దేవునికి దాసులైన పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిశ్చయించి. కాబట్టి పరలోకం నుండి భూలో ఎలాగైతే అనాదిగా ఇశ్రాయేలును ఐగుప్తు బానిసత్వం విడిపించడానికి పరలోకం నుండి దిగి వచ్చిన ఆ అద్వితీయ దేవుడు ఇప్పుడు కూడా అద్వితీయ దేవుడు కుమారునిగా పుట్టి నిన్ను నన్ను నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన పరలోకం నుండి భూలోకమునకు దిగి వచ్చి పాప బానిసత్వం నుండి మనం విడిపించడానికి, నీతికి దాసులుగా దేవునికి దాసులుగా చేయడానికి ఆయన దిగి వచ్చాడని నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ప్రభువా నీకు స్తోత్రాలు. అవును తండ్రి, నీవు పరలోకం నుండి దిగి వచ్చి మమ్మల్ని దర్శించి, విడిపించి, విమోచించి మీరు చేసిన సిలువ యాగం బట్టి స్తోత్రాలు. ప్రభువా మీ రక్తం చే ప్రోక్షింపబడి, మీ రక్తము ద్వారా మమ్మల్ని దేవునితో సమాధానపరిచి సంధి చేసి శిలువ మరణం పొందినందుకు విధేయత చూపి పాప శరీరాకారంతో వచ్చి మా పాపములకు మీ శరీరం శిక్షను విధించుకో, మిమ్మల్ని మీరు బలిగా ఒక్కసారి అర్పించుకొని ఆ సదాకాలంలో మమ్మల్ని సంపూర్ణంగా చేసిందే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ కాలంలో వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు అంటే అమూల్యమైన రక్తం ప్రోక్షింపబడి, విమోచింపబడి, విడుదల పొంది విమోచకుడైన నిన్ను విశ్వసించులాగున ప్రతి ఒక్కరికి మీ ఆత్మ అనుగ్రహం దయచేయము. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఉదయకాలంలో ప్రార్థన చేయించున్నాము తండ్రి. దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపా పరిశుద్ధాత్మని ఆదరణ, విమోచన క్రయధనంగా తను అర్పించుకున్న విమోచన రక్తం మిమ్మల్ని విమోచించి శుద్ధులుగా చేయునుగాక. దేవుని దీవించునుగాక.